అంశాలను గుర్తించిన అనంతరం 4 దారువులు జ్యేష్ఠ పూర్ణిమకు ముందుగానే పూరీ క్షేత్రానికి చేరుకునేలా చూస్తారు. పూరీలో అన్ని పూర్ణిమల కంటే జ్యేష్ఠ పూర్ణిమ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే జగన్నాథుడు కేవలం 2 సందర్భాలలో గర్భాలయాన్ని వదిలి బయటకు వస్తాడు. ఒకటి మనందరికీ తెలిసిన రథయాత్ర కాగా, రెండవది రథయాత్ర కంటే ముందుగా వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ రోజున. ఈ పున్నమి రోజున జగన్నాథుడికి, బలభద్రుడికి, సుభద్రకు, సుదర్శనుడి అష్టోత్తర ఘటాలతో మహా స్నానోత్సవం నిర్వహిస్తారు. ఈ స్నానోత్సవం ప్రతి ఏడాది జరుగుతుంది. కానీ నవకళేబర ఉత్సవం జరిగే సమయంలో ఇంకాస్త ప్రత్యేకంగా జరుగుతుంది. నూతన విగ్రహాల నిర్మాణం కోసం పూరీ క్షేత్రానికి చేర్చిన 4 దారువులను ఆలయ ప్రాంగణంలోని కోయిల్ వైకుంఠలో ఉంచుతారు. ఈ కోయిల్ వైకుంఠ ప్రాంగణంలోని రహస్య మండపాల్లోనే నూతన విగ్రహాల నిర్మాణం జరుగుతుంది. నూతన విగ్రహాలు రూపొందించడానికి ముందు జ్యేష్ఠ పూర్ణిమ రోజున నిత్య పూజలు అందుకుంటున్న పాతమూర్తులకు సైతం నూతన దారువులకు అదే రీతిలో స్నానాన్ని నిర్వహిస్తారు. ఈ స్నానోత్సవంతో దారువులు అత్యంత శక్తివంతంగా, పవిత్రంగా మారతాయని అర్చకులు అంటారు. జ్యేష్ఠ బహుళ ప్రారంభమవుతుంది. కోయిల్ వైకుంఠ ప్రాంగణంలోని రహస్య మందిరంలో ఈ విగ్రహ నిర్మాణం మొదలవుతుంది. విగ్రహాలు రూపొందించేందుకు మహారాణాలుగా పిలువబడే 3 శిల్పాచార్యులు జగన్నాథుడి విగ్రహాన్ని, మరో 3 మహారాణాలు బలభద్రుడి విగ్రహాన్ని, మరో 3 సుభద్ర విగ్రహాన్ని, ఇంకో 3 మహారాణాలు సుదర్శనుడి విగ్రహాన్ని మలిచే పనిలో నిమగ్నమవుతారు. వీరికి సహాయకులుగా 50 మంది మహారాణాలు పనిచేస్తారు. అంటే సుమారు 62 మంది శిల్పకారులు నూతన విగ్రహ నిర్మాణంలో పాల్గొంటారు. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత రహస్యంగా జరుగుతుంది. విగ్రహ నిర్మాణం జరిగే సమయంలో ఈ శిల్పకారులెవ్వరూ ఆలయ ప్రాంగణం వదిలి బయటకు వెళ్లరు. జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు మొదలయ్యే నూతన విగ్రహ నిర్మాణ ప్రక్రియ 11 రోజుల పాటు కొనసాగి జ్యేష్ఠ బహుళ త్రయోదశి నాటికి ముగుస్తుంది. నిర్మాణం జరుగుతున్న సమయంలో నిర్మాణ మందిరంలోకి మహారాణాలు మినహా మరెవ్వరూ వెళ్లడానికి వీల్లేదు. జగన్నాథుడికి నిత్యార్చనలు చేసే ప్రధానార్చకులకు కూడా ప్రవేశముండదు. విగ్రహ నిర్మాణం జరుగుతున్న సమయంలో కోయిల్ వైకుంఠ ప్రాంగణంలో అఖండ భజనలు, వేదమంత్రాల ప్రతిధ్వనులు మార్మోగుతుంటాయి. కేవలం రాత్రిపూట మాత్రమే మహారాణాలు విశ్రాంతి తీసుకుంటారు. జగన్నాథుడి విగ్రహం సరిగ్గా 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుంది. ఈ విగ్రహాన్ని మోయాలంటే 70 మంది అవసరమవుతారు. ఇక బలభద్రుడి విగ్రహం ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఉంటుంది. సుభద్ర విగ్రహం 5 అడుగులు ఉంటుంది. సుదర్శనుడి విగ్రహం 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుంది. విగ్రహాల నిర్మాణం పూర్తయిన తర్వాత సహజ సిద్ధమైన చెట్ల ఆకులు, బెరడు నుంచి సేకరించిన రంగులు పూస్తారు. జగన్నాథుడి విగ్రహానికి వాటితో పాటు కస్తూరి నుంచి తీసిన రంగును అద్దుతారు. ఒకెత్తైతే బ్రహ్మ పదార్థం నిక్షిప్తం చేసే ప్రక్రియ అన్నింటికంటే ప్రత్యేకమైనది, విశిష్టమైనది, రహస్యమైనది. విగ్రహాన్ని పరిపూర్ణంగా సిద్ధం చేసిన తర్వాత మహారాణాల పని అక్కడితో పూర్తవుతుంది. ఆ తర్వాత దైత్యాపతుల కర్తవ్యం మొదలవుతుంది. విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక కోయిల్ వైకుంఠ ప్రాంగణం నుంచి నూతన విగ్రహాలను దైత్యాపతులు ప్రధాన ఆలయంలోని అనసోరో చీకటి గదికి తీసుకువస్తారు. అంటే జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు సూర్యాస్తమయం తర్వాత నూతన విగ్రహాలను గర్భాలయానికి చేరుస్తారు. ఇక్కడే అసలైన ప్రక్రియ మొదలవుతుంది. కొత్త విగ్రహాలను పాత విగ్రహాల ఎదురుగా ఉంచుతారు. అలా 3 విగ్రహాలను ఏర్పాటు చేసిన వెంటనే ప్రధానాలయ ప్రాంగణంలో కేవలం 3 దైత్యాపతులు మాత్రమే ఉంటారు. జగన్నాథుడి సేవకులుగా పిలువబడే ఈ దైత్యాపతులు వయస్సులో మిగతా దైత్యాపతులందరికంటే పెద్దవారై ఉంటారు. ఈ 3 దైత్యాపతులు వనజగా యాత్ర మొదలైనప్పటి నుంచి ఈ బ్రహ్మ పదార్థం నిక్షిప్తం చేసే వరకు క్షురకర్మ చేసుకోకూడదనేది మరో నియమం. మిగతా వారు ఆలయాన్ని వదిలి వెళ్లే సమయంలో ఈ 3 చేతులకు, కళ్లకు గంతలు కట్టి వెళ్తారు. ఇక్కడి నుంచే అసలైన ప్రక్రియ ఆరంభమవుతుంది. జగన్నాథుణ్ణి పూజించిన అనంతరం 3 దైత్యాపతులు పాత జగన్నాథ విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి నూతన విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా జరుగుతుంది. అసలు ఆ బ్రహ్మ పదార్థం ఎలా నిక్షిప్తం చేస్తారో కూడా
ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే చేతులు, కళ్ళకు గంతలు ఉన్న కారణంగా వారు తాకే బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో, అసలు ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ఈ ముగ్గురు దైత్యాపతులు కూడా చూడలేరు. మాత్రం ఆ బ్రహ్మ పదార్థం జగన్నాథుడి విగ్రహంలో ఎక్కడ ఉంటుందో వారి పూర్వీకుల ద్వారా తెలుసు. అందుకే కళ్ళకు, చేతులకు కంతలు కట్టిన ఆ బ్రహ్మ పదార్థ నిక్షిప్తాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఈ బ్రహ్మ పదార్థం నూతన విగ్రహంలోకి చేరటంతోనే పాత విగ్రహాల్లోని శక్తి మొత్తం కొత్త విగ్రహాల్లోకి చేరుతుందన్నమాట. బ్రహ్మ పదార్థం గురించి దైత్యాపతులు ఏమంటారంటే, అసలు అదేమిటో కూడా మాకు అర్థం కాదు. దాన్ని పట్టుకున్నప్పుడు ఏదో ఒక కుందేలు మా చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా మా చేతులు వణుకుతుంటాయి. దాని స్వరూపం కూడా మేం చెప్పలేం అంటారు. ఈ బ్రహ్మ పదార్థం అలంకరించిన వెంటనే పాత విగ్రహాలను అర్ధరాత్రి వేళ ఆలయ ప్రాంగణంలోని కోయిల్ వైకుంఠానికి తీసుకొస్తారు. ఆ 4 విగ్రహాలను అంతకు ముందే సిద్ధం చేసిన ప్రదేశంలో పూడ్చిపెడతారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడితో పాటు రథాలపై ఉండే పార్శ్వదేవతల విగ్రహాలను కూడా ఖననం చేస్తారు. పార్శ్వదేవతలు అంటే ముగ్గురు దేవతల రథాలకు రక్షణగా ఉండే దేవతలు. నవకళేబర ఉత్సవం జరిగినప్పుడు పార్శ్వదేవతల విగ్రహాలను కూడా ఖననం చేయటం ఉత్సవ సంప్రదాయం. ఇక్కడ గమనించాల్సిన ఇంకో అంశం, ఈ కోయిల్ వైకుంఠ ప్రాంగణంలో జగన్నాథుడికి, సుభద్రకు, బలభద్రుడికి, సుదర్శనుడికి నలుగురికి 4 ప్రత్యేకమైన శ్మశానాలు ఉంటాయి. దేవతలకు శ్మశానాలేంటని ఆశ్చర్యపోయినా ఇది నిజం. ఈ శ్మశానాలనే కోయిల్ వైకుంఠ అంటారు. ఈ విగ్రహాల ఖననం సమయంలో పూరీ క్షేత్రంలో అధికారికంగా కరెంటు కోతను ఒడిషా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ సమయంలో పూరీలో ఎవ్వరూ దీపాన్ని కూడా వెలిగించటానికి వీల్లేదు అనేది దైవ శాసనం. దేవతా విగ్రహాలను ఖననం చేసే సమయంలో సామాన్యులు చూస్తే వారికి మరణం తప్పదని ఇక్కడ అనాదిగా వస్తున్న విశ్వాసం. ఒడిషా ప్రభుత్వం ఖనన ప్రక్రియ పూర్తయిన తరువాత విద్యుత్తును పునరుద్ధరిస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత గురించి చెప్పుకోవాలి. సాధారణ రోజుల్లో భక్తులెవరైనా కోయిల్ వైకుంఠ ప్రాంగణానికి వెళ్తే విగ్రహాలు ఎక్కడ ఖననం చేశారో గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. ఇక్కడ పాత విగ్రహాలు ఎందుకు ఖననం చేస్తారనే అనుమానం రావచ్చు. మనిషికి మళ్ళీ భగవంతుడికి సైతం చావు పుట్టుకలు సహజమనేది పూరీ క్షేత్ర సంప్రదాయం. అందుకే ఆత్మ అని పిలువబడే బ్రహ్మ పదార్థం కొత్త విగ్రహంలో నిక్షిప్తం చేయగానే పాత విగ్రహాలు మరణించిన దేహంతో సమానమని భావిస్తారు. అందుకే పాత విగ్రహాలను ఖననం చేసే సమయంలో దైత్యాపతులు కన్నీటి పర్యంతమవుతారు. సాటి బంధువు చనిపోయాడనే భావనతో ఏడుస్తారు. కానీ భగవంతుడు నూతన విగ్రహ రూపంలో జన్మించాడనే ఆనందంతో పూరీలోని దైత్యాపతుల ఇళ్లలోని వారందరూ ఇంటికి సున్నం వేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆ తరువాత ఇక్కడ మరో ప్రత్యేకత జరుగుతుంది. అంత్య సంస్కారాలు నిర్వహించిన తరువాత 10 దిన కర్మలు చేయటం కూడా తప్పనిసరి కనుక ఇక్కడ ఖననం చేయబడ్డ జగన్నాథత్రయ విగ్రహాలకు కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. పాత విగ్రహాలు ఖననం చేసిన 10వ రోజైన అధిక ఆషాఢ శుద్ధ అష్టమి నాడు పూరీ క్షేత్రంలోని మార్కండేయ పుష్కరిణిలో పిండ ప్రదాన కార్యక్రమాన్ని దైత్యాపతులే నిర్వహిస్తారు. ఈ వేడుకలో లక్షలాది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరిస్తారు. పాత విగ్రహాల ఖనన ప్రక్రియ పూర్తయినప్పటికీ గర్భాలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించే వరకు సామాన్య భక్తులెవ్వరినీ ఆలయంలోకి అనుమతించరు. రథయాత్ర జరగటానికి 3 రోజుల ముందు వరకు నూతన విగ్రహాలకు సైతం ఎలాంటి పూజలు నిర్వహించరు. అసలు చీకటి గది వైపు ఎవరినీ వెళ్ళనివ్వరు. ఆ తరువాత రథయాత్ర జరగటానికి 1 రోజు ముందు నిజాషాఢ శుద్ధ పాడ్యమి నాడు నూతన విగ్రహాలను గర్భాలయంలోని రత్నవేదికపై ప్రతిష్ఠించి విశేష పూజలు నిర్వహిస్తారు. దీపధూప నైవేద్యాలు అర్పిస్తారు. సామాన్య భక్తులకు జగన్నాథుడి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ వేడుకని నవయవ్వన దర్శనం అంటారు. ఈ రోజు నుంచి తిరిగి నవకళేబర ఉత్సవం జరిగేదాకా ఈ కొత్త విగ్రహాలకే నిత్య పూజా కైంకర్యాలు చేస్తారు.
ప్రతి ఏటా జరిగే రథయాత్రలో ఈ విగ్రహాలనే ఊరేగిస్తారు. నవ యవ్వన దర్శనం జరిగిన మరుసటి రోజైన నిజాషాఢ శుద్ధ విధియ రోజున జగద్విఖ్యాతిగాంచిన రథయాత్ర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. సామాన్యంగా ప్రతి ఏడాది జరిగే రథయాత్రలో సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. కానీ నవకళేబర ఉత్సవం జరిగిన సంవత్సరంలో నిర్వహించే రథోత్సవంలో భక్తుల సంఖ్య 50 లక్షల నుంచి 60 లక్షలు దాటుతుందని అంచనా. ఈ సమయంలో పూరీ క్షేత్రం ఇసుకేస్తే రానంత భక్తకోటితో నిండిపోతుంది. అది భక్తుల జయ జయధ్వానాలు అందుకుంటూ రథయాత్ర జరుపుకునే జగన్నాథుడు ఎప్పటిలాగే పిన్నిగారిల్లైన గుండీచా మందిరానికి వెళ్లి అక్కడ సోదర సోదరీ సమేతంగా వారం రోజులు బస చేసిన తరువాత నిజాషాఢ శుద్ధ దశమి రోజున జగన్నాథుడికి తిరుగు రథయాత్ర జరుగుతుంది. మరుసటి రోజైన తొలి ఏకాదశి రోజున రథాలపైన జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు స్వర్ణాభరణ అలంకార సేవ జరుగుతుంది. భారీ బంగారు నగలు అలంకరించే ఈ వేడుకని సునావేశ ఉత్సవం అంటారు. తరువాత ఆషాఢ పూర్ణిమకు ముందు రోజున నీలాద్రి బీజే ఉత్సవం జరుగుతుంది. జగన్నాథత్రయం తిరిగి ప్రధానాలయం లోపలికి వెళ్లే ఘట్టమే నీలాద్రి బీజే ఉత్సవం. అయితే ఈ సమయంలో మహాలక్ష్మి అమ్మవారు అలకబూనటం, జగన్నాథుడు తన ప్రాణేశ్వరికి రసగుల్లాలు ఇచ్చి శాంతింపచేయటం, మహాలక్ష్మి సమేతంగా జగన్నాథుడు ఆలయ ప్రవేశం చేయటంతో నీలాద్రి విజయోత్సవం పరిసమాప్తమవుతుంది. ఆ తరువాత మళ్లీ జ్యేష్ఠ పూర్ణిమ వరకు జగన్నాథుడు గర్భాలయాన్ని వదిలి బయటకు రావడమంటూ ఉండదు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత జరిగే నవకళేబర ఉత్సవం జరిగే వరకు కొత్త విగ్రహాలను రూపొందించడమూ ఉండదు. చరిత్రలో తొంగి చూస్తే పూరీ క్షేత్రంలో నవకళేబర ఉత్సవం 20వ శతాబ్దంలో 1912, 1931, 1950, 1969, 1977, 1996లో జరిగింది. 21వ శతాబ్దపు తొలి నవకళేబర ఉత్సవం ఇది. మళ్లీ 2035లో ఈ ఉత్సవం జరుగుతుంది. పూరీ క్షేత్రంలో ప్రతి ఏటా జగన్నాథుడి రథయాత్ర కోసం కొత్త రథాలను సిద్ధం చేస్తుంటారు. అది ప్రతి ఏడాది జరిగే వార్షిక ప్రక్రియ. కానీ కొత్త విగ్రహాల నిర్మాణమే ఈ క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే ఉత్సవం. పూరీ క్షేత్రంలోనే కాదు, ఒడిషా ప్రజల ఇంటింటి ఇలవేల్పుగా జగన్నాథుడు నూతన రూపాన్ని సంతరించుకోవడమంటే అది జగమంతటికీ పండుగే. మనిషికి చావు పుట్టుకలు సహజం, కానీ అందుకు దేవుడు కూడా అతీతం కాదని నిరూపించే ఏకైక క్షేత్రం పూరీ. ఆత్మ పరమాత్మ వేరు కాదని నిరూపించే ఉత్సవం ఇది. మరణం దేహానికే కాని శరీరానికి కాదని సాక్షాత్కరింపచేసే వేడుక ఇది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు జన్మించక తప్పదని అనటమే కాదు, అందుకు తానే ఉదాహరణని భగవంతుడు నిరూపించుకునే సంరంభం ఇది. అందుకే పూరీలో జరిగే నవకళేబర ఉత్సవం జగన్నాథుడి పునర్జన్మోత్సవం.